హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు డిమాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డిమాండ్ అంటే ఏంటంటే మనకి కొనాలి అనే కోరిక ఉన్నప్పటికీ ఇప్పుడు మనం ఏదైనా వస్తువును చూసినప్పుడు అది కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. కానీ మన చేతుల్లో ఏమి ఉండాలి, మరి డబ్బులు ఉండాలి. అంటే కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉంటే దాన్ని డిమాండ్ అంటారు. ఈ డిమాండ్ను కొనాలనే కోరికతో పాటు కొనుగోలు శక్తి ఉండడాన్ని డిమాండ్ అంటారు. డిమాండ్ని నిర్ణయించే అంశాలు కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి డిమాండ్ నిర్ణయించే అంశాలు? వస్తువు ధర, అంతే కదా. మన వస్తువు యొక్క ధరను బట్టే కదా మనం కొనుగోలు చేయాలనుకుంటాం. హై కాస్ట్ ఉంటే మనం కొనగలుగుతామా? నెక్స్ట్ ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు. ఇప్పుడు ప్రత్యామ్నాయ వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యామ్నాయ వస్తువులు అంటే కాఫీకి బదులుగా టీ రేట్ ఎక్కువగా ఉందనుకోండి, కాఫీ రేట్ తక్కువగా ఉంటే మనం కాఫీకి వెళ్ళిపోతాం. ఏదో విధంగా మన కోరికని సంతృప్తిపరుచుకుంటాం. పూరక వస్తువులు, ఇప్పుడు మనకి బండి ఉంది సరిపోయిద్దా? దాని పెట్రోల్ కావాలి కదా. అంటే ఒక వస్తువు వినియోగించుకోవడానికి ఇంకొక వస్తువు కూడా దానిపై ఆధారపడి ఉంటే దాన్ని పూరక వస్తువులు అని అంటారు. ఓకేనా. డిమాండ్ నిర్ణయించే అంశాలలో ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు కూడా పరిగణనలోకి వస్తాయి. నెక్స్ట్ వినియోగదారుని యొక్క ఆదాయం. ఆ వస్తువును కొనాలంటే ముందు తన యొక్క ఆదాయం కూడా చూసుకోవాలి. ఆదాయం ఎంత ఉందో దాన్ని బట్టే కొనుక్కోవాలి. ఎక్కువగా వెళ్తే ఏమవుతుంది, మనం బాధపడాలి. అభిరుచులు, అలవాట్లు. నెక్స్ట్ భవిష్యత్ అంచనా. ఒక డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏంటివంటే వస్తువు ధర, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, వినియోగదారుని ఆదాయము, అభిరుచులు, అలవాట్లు, భవిష్యత్ అంచనా. పై అంశాల ప్రధానమైనవి. అవే కాక జనాభా, వాతావరణం, సాంకేతిక మార్పు, ప్రకటనలు కూడా డిమాండ్ నిర్ణయిస్తాయి. మనకి ఇప్పుడు టీవీలలో బోల్డ్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అవి చూడగానే మనం టెంప్ట్ అయిపోతాం కొనుక్కోవాలని. డిమాండ్ ఫలం. డిమాండ్ నిర్ణయించే అంశాలకు మధ్య గల సంబంధాన్ని డిమాండ్ ఫలం అంటారు. డిమాండ్ నిర్ణయించే అంశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని డిమాండ్ ఫలం అంటాం. ఈక్వేషన్ ఏంటిది? dn = ఫంక్షన్ ఆఫ్ P1 PNYTE. dn అంటే n వస్తువు యొక్క డిమాండ్, f అంటే ఫంక్షన్ ప్రమేయము, P1 అంటే వస్తువు యొక్క మొదటి ధర, n వస్తువు యొక్క ధర Pn అంటే, y అంటే వినియోగదారుని యొక్క ఆదాయము, t అంటే టేస్ట్. డిమాండ్లో కొన్ని భావనలు ఉన్నాయి. అవేంటివంటే ఉత్పాదక వస్తు డిమాండ్ అంటే ఇతర వస్తువులను ఉత్పత్తి చేయుటకు ఉండే వస్తువులకు గల డిమాండ్. ఇప్పుడు మనము గోధుమలు డైరెక్ట్గా మనం ఏం చేసుకుంటాం, తినలేస్తామా? వాటిని పిండిగాను లేదా రవ్వగాను యూజ్ చేసుకుంటాం. అట్లా ఒక వస్తువు యొక్క ఉత్పత్తికి ఉండే వస్తువులకు డిమాండ్ను ఉత్పాదక వస్తువులు అంటారు. వినియోగ వస్తువులు, వినియోగం కోసం వస్తువులకు గల డిమాండ్ అంటే ఆల్రెడీ అది తయారై ఉంటుంది, దాన్ని వినియోగించుకోవడం మనం డైరెక్ట్గా. వినియోగం కోసం వస్తువులకు గల డిమాండ్. అనస్వర వస్తువు అంటే నశింపు కానిది అని అర్థం. అనస్వర వస్తువులకు డిమాండ్ని ఉదాహరణకు బంగారం, వెండి. నస్వర వస్తువులు అంటే తొందరగా చెడిపోతాయి, ఆకుకూరలు అట్లాంటివి, పాలు. నస్వర వస్తువులకు గల డిమాండ్ని నస్వర వస్తు డిమాండ్ అంటారు. ఉదాహరణకు గుడ్లు, పాలు, కూరగాయలు. ఉత్పన్న డిమాండ్. ఒక వస్తువు డిమాండ్ మరొక వస్తువుపై ఆధారపడి ఉండే డిమాండ్ని ఉత్పన్న డిమాండ్ అంటారు. ఓకేనా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పూరక వస్తువులలో. స్వతంత్ర డిమాండ్. వినియోగ వస్తువులకు గల డిమాండ్నే స్వతంత్ర వస్తువుల డిమాండ్ అని అంటారు. పరిశ్రమల డిమాండ్. ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే వర్తకులకు గల డిమాండ్ని పరిశ్రమ డిమాండ్ అని అంటారు. కంపెనీ లేదా సంస్థ యొక్క డిమాండ్. పరిశ్రమలోకి ఒక సంస్థ చేసే వస్తు ఉత్పత్తికి గల డిమాండ్ని సంస్థ డిమాండ్ లేదా కంపెనీ డిమాండ్ అని అంటారు. సంయుక్త డిమాండ్.
ఒక కోరిక తీర్చుకోవడానికి అవసరమయ్యే వివిధ వస్తువులకు గల డిమాండ్ని సంయుక్త డిమాండ్ అని అంటారు. అయితే డిమాండ్లో రకాలు ఉన్నాయి. డిమాండ్ను నిర్ణయించే అంశాల ఆధారంగా డిమాండ్ను 3 రకాలుగా విభజిస్తారు. ధర డిమాండు, ఆదాయ డిమాండు, జాత్యంతర డిమాండు. డిమాండ్ను నిర్ణయించే అంశాలు ముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి వస్తువు ధర డిమాండు, వినియోగదారుని యొక్క ఆదాయం డిమాండు, 3 జాత్యంతర డిమాండు. ధర డిమాండ్ అనేది ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని తెలిపేదే ధర డిమాండ్ అని అంటారు. ధరకి మరియు డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెన్ను కాస్ట్ 5 రూపాయలు ఉందనుకోండి, మనం 2 కొనుగోలు చేయగలుగుతాం. అదే 10 రూపాయలు ఉంటే ఒక్కటి మాత్రమే కొనుగోలు చేయగలుగుతాం. అట్లా అంటే ధర పెరుగుతూ ఉంటే డిమాండ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ధరకి డిమాండ్కి మధ్య గల డిమాండ్నే ధర డిమాండ్ అని అంటారు. డిమాండ్ నిర్ణయించే ఇతర అంశాలు స్థిరంగా ఉంటే ఆ వస్తువు డిమాండ్ను ధర నిర్ణయిస్తుంది. ఇతర అంశాలు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆదాయం అట్లాంటివి స్థిరంగా ఉన్నప్పుడు ధర అనేది డిమాండ్ నిర్ణయిస్తుంది. డిఎన్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎన్. అంటే ఎన్ యొక్క డిమాండ్ పి యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది అని. సాధారణంగా ధరలు డిమాండ్ మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ధరకి డిమాండ్ గల సంబంధం ఏంటిది? విలోమ సంబంధం. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గిద్ది, ఇంకోటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. డిమాండ్ పట్టిక. ఒక వస్తువు వివిధ ధరల వద్ద వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తు పరిమాణమునకు గల మధ్య సంబంధాన్ని పట్టిక రూపంలో చూపిస్తే దాన్ని డిమాండ్ పట్టిక అంటారు. ఒక టేబుల్ రూపంలో చూపిస్తే దాన్ని డిమాండ్ పట్టిక అని అంటారు. ఈ డిమాండ్ పట్టికలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వైయక్తిక డిమాండు, 2 మార్కెట్ డిమాండు. వైయక్తిక అంటే ఒక వ్యక్తికి సంబంధించిన డిమాండు. మార్కెట్ అంటే వివిధ యొక్క సంస్థలు కలిపి ఒక మార్కెట్లో ఉంటాయి కదా, అట్లాంటి వాటిని కలిపి కూడా మార్కెట్ డిమాండు. వైయక్తిక డిమాండు ఒక వినియోగదారుని వివిధ ధరల వద్ద కొనుగోలు చేసిన వస్తువు పరిమాణాన్ని తెలుపుతుంది. వైయక్తిక డిమాండ్ అంటే ఒక వినియోగదారుడు చేసిన వివిధ ధరల వద్ద కొనుగోలు చేసిన వస్తు పరిమాణంను తెలుపుతుంది. ఇక్కడ చూడండి ఏమిచ్చాడు. ధర 6 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు కొనుగోలు చేశాడు? 1 మాత్రమే కొనుగోలు చేశాడు. 5 రూపాయలకి తగ్గింది 6 నుంచి 5కి. అప్పుడు ఎన్ని వస్తువులతో? 2 వస్తువులు కొనుగోలు చేశాడు. 4 రూపాయలకి తగ్గిపోయింది, 3 వస్తువులను కొనుగోలు చేశాడు. 3 రూపాయలకి తగ్గింది, 4 వస్తువులను డిమాండ్ చేశాడు. 2 రూపాయలకి తగ్గింది, 5 డిమాండ్ చేశాడు. ధర 1 రూపాయికి తగ్గింది, 6 వస్తువులను డిమాండ్ చేశారు. అంటే ధర తగ్గుతూ ఉంటే డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. పట్టికలో వినియోగదారులు 6 రూపాయల వద్ద ఒక వస్తువును, 1 రూపాయి వద్ద 6 వస్తువులను డిమాండ్ చేస్తున్నారు. అంటే ధర ఏమో 6 రూపాయలు ఉన్నప్పుడు 1 వస్తువుని కొనుగోలు చేయగలిగాడు. అదే ధర 1 రూపాయి పడిపోయినప్పుడు 6 వస్తువులను కొనుగోలు చేయగలిగాడు. దీన్ని మనం రేఖాచిత్రంలో చూద్దాం. ఓఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్ను గుర్తించాము, ఓవై యాక్సిస్ మీద ధరను గుర్తించాము. ఓకేనా? ఓఎక్స్ యాక్సిస్ మీద డిమాండ్, ఓవై యాక్సిస్ మీద ధర. ఈ డిమాండ్ రేఖ అనేది ఎడమ నుండి కిందికి వాలి ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువు యొక్క ధర పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతూ ఉంటుంది, వస్తువు ధర పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇది విలోమ సంబంధం ఉంది, దీనికి రుణాత్మక వాలు ఉంది. కాబట్టి ధర డిమాండ్ రేఖ అనేది ఇట్లా కిందకి స్లోప్ అయి ఉంటుంది. ఇది చాలాసార్లు మనకి బిట్లలో అడిగారు. అదేవిధంగా ఈ డిమాండ్ రేఖ అనేది సరళ రేఖగా ఉండొచ్చు, వక్రరేఖ కూడా ఉండవచ్చు. మార్కెట్ డిమాండ్ రేఖ మార్కెట్లలో వివిధ ధరల వద్ద ఒక వస్తువుకు గల మొత్తం డిమాండ్ను తెలుపుతుంది. దీన్ని 2 రకాలుగా చెప్పవచ్చు. వైయక్తిక డిమాండ్ పట్టికల మొత్తంను కలిపిన చెప్పచ్చు, లేకపోతే వైయక్తిక డిమాండ్ ఎక్స్ మొత్తం వినియోగదారుల సంఖ్య మార్కెట్లో గల 3 ఏబిసి అనే వ్యక్తులు వినియోగదారులు ఉంటే మార్కెట్ డిమాండ్ ఈ క్రింది విధంగా ఉంటుంది. మనం ఇందాక ఒక్కొక్కటి విడిగా చూసుకున్నాం కదా, అట్లా విడివిడిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాము, సీత, హనుమ
ఇట్లా వీళ్ళు ముగ్గురు మార్కెట్లోకి వెళ్ళి 3 రకాలుగా వస్తువులను కొనుగోలు చేశారనుకోండి, వీళ్ళు ముగ్గురు కలిపి ఒకదానిగా చేసామనుకోండి, దాన్ని మార్కెట్ డిమాండ్ అని అంటారు. ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఏ అనే వ్యక్తి 1 కొనుగోలు చేశాడు, బి అనే వ్యక్తి 2 కొనుగోలు చేశాడు, సి అనే వ్యక్తి 3 కొనుగోలు చేశాడు. ధర 9 రూపాయలకి తగ్గినప్పుడు ఏ అనే వ్యక్తి 2 కొనుగోలు చేశాడు, బి అనే వ్యక్తి 3 కొనుగోలు చేశాడు, సి అనే వ్యక్తి 4 కొనుగోలు చేశాడు. ధర 8 రూపాయలకి తగ్గిపోయినప్పుడు ఏ అనే వ్యక్తి 3 కొనుగోలు చేశాడు, బి అనే వ్యక్తి 4 కొనుగోలు చేశాడు, సి అనే వ్యక్తి 5 కొనుగోలు చేశాడు. డి అనే వ్యక్తి ధర అనేది 7 రూపాయలకి పడిపోయినప్పుడు ఏ అనే వ్యక్తి 4 వస్తువులను డిమాండ్ చేశాడు, బి అనే అతను 5 వస్తువులను డిమాండ్ చేశాడు, సి అనే అతను 6 వస్తువులను డిమాండ్ చేశాడు. సో ఈ ముగ్గురు యొక్క డిమాండ్ని కలపగా వచ్చింది మార్కెట్ డిమాండ్. ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం కలపగా వచ్చింది మార్కెట్ డిమాండ్. ఎంత? 1 + 2 + 3 6, 2 + 3 + 4 9, 3 + 4 + 5 12, 4 + 5 + 6 15. ఇట్లా ఈ ముగ్గురు యొక్క వైయక్తిక డిమాండ్లన్నింటినీ కలిపితే వచ్చేదే మార్కెట్ డిమాండ్ రేఖ. సేమ్ ఇందాక మనం అక్కడే చెప్పుకున్నాం కదా, 15 వస్తువులను అతను డిమాండ్ చేశాడు. ఎన్ని రూపాయల వద్ద? ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ 10 రూపాయలు కదా. 10 రూపాయలు ఉన్నప్పుడు మొత్తం వాళ్ళ యొక్క డిమాండ్ ఎంత? మార్కెట్ డిమాండ్ 6 రూపాయలు. 7 రూపాయలకు పడిపోయినప్పుడు ఆ యొక్క డిమాండ్ ఎంత? 15 రూపాయలు. 15 వస్తువులను డిమాండ్ చేశారు. మార్కెట్ డిమాండ్ రేఖ సాధారణ డిమాండ్ రేఖ వలె ఉంటుంది లేదా వక్రరేఖ వలె కూడా ఉండవచ్చు. డిమాండ్ సూత్రం. ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం ఇతర పరిస్థితులు మారనంత వరకు, ఈ సూత్రం ప్రకారం ఏంటి? ఇతర పరిస్థితులు మారనంత వరకు ఒక వస్తువు ధర పెరిగితే డిమాండ్ తగ్గును, ఒక వస్తువు యొక్క ధర తగ్గితే డిమాండ్ పెరుగును. ధరకు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది అని చెప్పారు. ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్. ఆల్ఫ్రెడ్ మార్షల్ని మనము మైక్రో ఎకనామిక్స్ పితామహుడు అని అంటారు. మనం మైక్రో ఎకనామిక్స్లోనే ఈ వస్తువు యొక్క డిమాండ్ ధరల గురించి మనం చదువుకుంటున్నాం. డిమాండ్ రేఖ స్వభావం. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఏ వాలు? రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఇది ధర తగ్గితే డిమాండ్ పెరుగునని, ధర పెరిగితే డిమాండ్ తగ్గునని తెలుపును. డిమాండ్ రేఖ రుణాత్మక వాలుకు గల కారణాలు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంటే. డిమాండ్ రేఖ రుణాత్మక వాలును కలిగి ఉండడానికి గల కారణాలు దాంట్లో క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఒకటి. ప్రత్యామ్నాయ వస్తు ప్రభావం. అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటే మనం ఒక వస్తువును అదే పనిగా యూజ్ చేస్తూ ఉంటే దాని నుంచి వచ్చి యూటిలిటీ అనేది తగ్గిపోతూ క్షీణిస్తూ రుణాత్మకం అవుతుందని చెప్పడం. ప్రత్యామ్నాయ ప్రభావం అంటే మార్కెట్లో బోల్డ్ అనే వస్తువులు ఉన్నాయి. ఒకటి మనకి రేట్ ఎక్కువగా ఉన్నా ఇంకొక దానికి మనం మూవ్ ఆన్ అవుతాం, అంతేగాని ఎక్కువ ధరని మనము ఫేస్ చేయలేము. ఆదాయ ప్రభావం. ఆ వినియోగదారుని యొక్క ఆదాయం కూడా ఈ డిమాండ్ రేఖ వాలును రుణాత్మకంగా ఉండడానికి కూడా ఒక కారణం అన్నమాట. ధర ప్రభావం. అల్పాదాయ వర్గాల ప్రజల కొనుగోళ్ళు. వస్తువు యొక్క వివిధ ప్రయోజనాలు. ఒక వస్తువును మనం కొంటున్నామంటే 100 సార్లు ఆలోచిస్తాం కదా, దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది, ఫ్యూచర్లో అది ఉపయోగపడుద్దా లేదా అన్న ఒక ఉద్దేశంతోనే మనం కొనుగోలు చేసుకుంటాం. ఇవన్నీ కూడా డిమాండ్ రేఖ రుణాత్మక వాలును కలిగి ఉండడానికి గల కారణాల్లో ముఖ్యమైనవి. క్షీణోపాంత ప్రయోజన సూత్రం, ప్రత్యామ్నాయ ప్రభావం, ఆదాయ ప్రభావం, ధర ప్రభావం, అల్పాదాయ వర్గాల ప్రజల కొనుగోళ్ళు, వస్తువు యొక్క వివిధ ప్రయోజనాలు. అయితే డిమాండ్ సూత్రానికి మినహాయింపులు ఉన్నాయి. డిమాండ్ సూత్రం ధర పెరిగితే డిమాండ్ తగ్గునని, ధర తగ్గితే డిమాండ్ పెరుగునని తెలుపుతుంది. ఈ నియమం వర్తించని అంశాలనే డిమాండ్ మినహాయింపులు అంటారు. ఈ క్రింది విషయాలలో డిమాండ్ సూత్రం వర్తించదు. ఏ విషయాల్లో? గిఫెన్ వస్తువులు. గిఫెన్ వస్తువులు అంటే నాసిరకం వస్తువులు. డిమాండ్ సూత్రం ప్రకారం ధర పెరిగితే డిమాండ్ తగ్గాలి, కానీ దీనికి వ్యతిరేకంగా ధర పెరిగినా కూడా డిమాండ్ పెరిగే పరిస్థితిని బ్రిటన్కు చెందిన సర్ రాబర్ట్ గిఫెన్ తెలిపారు. ఎగ్జాంపుల్,
పేదవారు ఉపయోగించే నిత్యావసర సరుకులు రాగులు, జొన్నలు వీటి ధర పెరిగినా డిమాండ్ తగ్గదు. ఇది ధనాత్మక వాలును కలిగి ఉంటుంది. ఇది డిమాండ్ సూత్రానికి విరుద్ధం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కువగా రైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది ఎంత కాస్ట్ పెరిగినా కానీ మనకి ప్రతిరోజు అది వినియోగంలో ఉంటుంది కాబట్టి అది ఎంత రేటు పెరిగినా మనము కొనుగోలు చేస్తూనే ఉంటాం. అది పెరిగిందని మన యొక్క వినియోగాన్ని తగ్గించుకోలేం కదా, ఆకలిని చంపుకోలేం కదా, కనీసం 3 పూటలు తినేది 1 పూటనన్నా తింటాం కదా. వెబ్లెన్ వస్తువులు గౌరవ సూచిక వస్తువులను వెబ్లెన్ గూడ్స్ అని అంటారు. దీనిని వెబ్లెన్ అనే ఆర్థికవేత్త తెలిపారు. బంగారం, వజ్రాలు. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు బంగారం ఇప్పుడు దాదాపు 70,000 వరకు రీచ్ అయింది కదా. లేదు మేము ఇక్కడ 40,000కి ఇస్తున్నామని అంటే మనం వెళ్ళి కొంటామా? వాడు ఎక్కడి నుంచో స్మగ్లింగ్ చేశాడనో, లేకపోతే ఎక్కడి నుంచైనా దొంగతనం తీసుకొచ్చాడనో, లేకపోతే అది వాడు ఏమన్నా మ్యానిపులేట్ చేస్తున్నాడనో ఒక భయం ఉంటుంది కదా మన మనసులో. కొనం కదా. అట్లనే ఈ వెబ్లెన్ ప్రకారం గౌరవ సూచిక వస్తువుల విషయంలో మనము ధర తగ్గితే దాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడం. ఏమన్నా దాంట్లో సమస్య ఉందేమో, ఒకవేళ కొంటే మనం ఇబ్బంది పడతామేమోనని ఆలోచిస్తాం. అంచనా వ్యాపారం. షేర్లు మొదలైన వాటి ధర పెరిగితే అది మరింత పెరుగుతుందని భావించి ధరలు పెరిగినా ఎక్కువ కొనుగోలు చేస్తారు. దీన్ని మినహాయింపు ఇచ్చారన్నమాట డిమాండ్ సూత్రంలో. నెక్స్ట్ ఫ్యాషన్లలో మార్పు వల్ల వాటి ధరలు పెరిగినా వాటికి డిమాండ్ తగ్గదు. ఇది డిమాండ్ సూత్రానికి మినహాయింపు. నెక్స్ట్ అత్యవసర పరిస్థితులు అయిన యుద్ధాలు, కరువు కాటకాలు మొదలైన స్థితిలో వస్తు లభ్యతతో కొరత ఉంటుందని భావించి ధరలు పెరిగిన డిమాండ్ను వినియోగదారులు పెంచుతారు. ఆర్థిక మాంద్యంలో ధరలు తగ్గిన ఆదాయాలు లేనందున డిమాండ్ తగ్గుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆర్థిక మాంద్యంలో ధరలు తగ్గిన ఆదాయాలు లేనందువల్ల డిమాండ్ తగ్గుతుంది. ఓకేనా? ఇది కూడా మినహాయింపుగా చెప్పవచ్చు. ఇప్పుడు వరదలు అంటే ఇప్పుడు మనకి విజయవాడలో ఫుల్ ఫ్లడ్స్ వచ్చేసినాయి కదా. ఇంత ఫ్లడ్స్ టైంలో కూడా కొంతమంది డబ్బులు ఎక్కువగా అంటే వాళ్ళు ఫ్లడ్స్లో నుంచి బయటకు రావడానికి డబ్బులు కూడా డిమాండ్ చేశారంట. అది మరీ బాధాకరం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల ఫ్లడ్స్ వస్తున్నాయి, లేకపోతే ఫ్లడ్స్లో ఇంతమంది ప్రజలు బాధపడుతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఎంతోమంది అక్కడికి వెళ్ళి చాలామంది సహాయం అందించారు. ఒక్కొక్కళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ.